పోలీస్ కస్టడీ నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దుద్దుకూరు దాబా దగ్గర భోజనం కోసం ఆగిన సమయంలో ప్రభాకర్ పరారయ్యినట్లు రాజమండ్రి పోలీసులు చెబుతున్నారు. ఏపీ పోలీసుల చెర నుంచి తప్పించుకున్న నిందితుడు బత్తుల ప్రభాకర్ హైదరాబాద్లోని ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలక వ్యక్తిగా ఉన్నాడు. కేసుల నిమిత్తం హైదరాబాద్ నుంచి పీటీ వారెంట్ మీద ఏపీకి తీసుకెళ్లారు పోలీసులు. బత్తులపై తెలంగాణ, ఏపీలో అనేక కేసులున్నాయి. గతంలో బత్తుల ప్రభాకర్ వద్ద 500కు పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. అంతేకాదు ప్రభాకర్ శరీరంపై వెరైటీగా 3 టాటూలు ఉంటాయి. ప్రభాకర్ పోలీసుల నుంచి తప్పించుకున్నప్పుడు ఓ చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నాయని తెలిపారు. వైట్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించున్నాడు. బత్తుల ప్రభాకర్ కోసం 10 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆసుపత్రులు, విద్యా సంస్థలే టార్గెట్ గా చోరీలకు పాల్పడిన నిందితుడు ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లో 42, తమిళనాడు, కర్ణాటక, కేరళలో 44 కేసులు నమోదయ్యాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీపై ఎన్టీఆర్ జిల్లా సిపి సీరియస్ అయ్యారు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకుని క్రమంలో దుద్దుకూరు వద్ద పోలీసుల కళ్లుగప్పి బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన 2 ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లపై వేటు పడింది. సుగుణాకర్రావు, షడ్రక్లను సస్పెండ్ చేస్తూ సిపి రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గత రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో బత్తుల ప్రభాకర్ అనే కరుడుగట్టిన నేరస్తుడు ఎస్కాట్ తీసుకొస్తుంటే మన దుద్దుకూరు దగ్గర ఆగారు. అక్కడ నుంచి ఎస్కాట్ వాళ్ళని తోసేసి టిఫిన్ చేసిన తర్వాత పారిపోయాడు. ఇతనికి మన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఉదయం 9 గంటలకి విజయవాడ సిటీ ఆర్మన్ రిజర్వ్ ఆ పోలీసులు తీసుకెళ్లి విజయవాడ వాళ్ళకి పడమట పోలీస్ స్టేషన్ లో కేసు ఉంటే ఆ కేసులో కోర్టులో ప్రొడ్యూస్ చేసి అయిపోయిన తర్వాత 4:30కు బయలుదేరి వచ్చేటప్పుడు టిఫిన్ కోసం అంటే ఇక్కడ ఆగారు. ఇతను కరుడుగట్టి నేరస్తుడు. ఇతనికి తెలంగాణ, ఆంధ్రాలో చాలా కేసులు ఉన్నాయి. అదేవిధంగా వేరే స్టేట్లు తమిళనాడు, కర్ణాటకలో కూడా ఉన్నాయని తెలుస్తుంది. అది వెరిఫై చేయాలి. ఇతను గతంలో కూడా 2022లో కూడా పారిపోయాడు. తర్వాత పట్టుకున్నారు. ఇక్కడ కొవ్వూరు సంబంధించి ఉండ్రాజవరంలో కేసు ఉంది. సిసి కాలేజీలో 30 లక్షలు దొంగిలించాడు. అదేవిధంగా దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా స్కూల్లో 3 లక్షలు దొంగతనం చేశాడు. ఆ 2 కేసులు ఉన్నాయి. ఇవే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60-70 కేసుల వరకు ఉంటాయి. నెగ్లిజెన్స్ వల్ల జరిగింది. అతనికి హ్యాండ్ కప్స్ ఉన్నాయి. యాక్చువల్ గా టిఫిన్ కోసం అని హ్యాండ్ కప్ ఒకటి తీశారు, రైట్ హ్యాండ్ తీశారు. అదే విధంగా మన దుద్దుకూరు దగ్గర వాటర్ బ్యాక్ సైడ్ నుంచి పొలాలు అవన్నీ కూడా అక్కడి నుంచి పారిపోయాడు. రాత్రి నుంచి దేవరపల్లి పోలీసు వారు మరియు వివిధ పోలీస్ స్టేషన్ వచ్చిన మా ఆఫీసర్లు, సిబ్బంది అంతా కూడా గాలిస్తున్నాం. ప్రజెంట్ ఎక్కడ దొరకలేదు.